మాస్క్ న్యూస్కు స్వాగతం. తెలుగు భాష చారిత్రక ప్రాముఖ్యత గురించి ఆచార్య జి కృపాచార్యులు వారు వివరిస్తారు. తెలుగు భాషా సాహిత్యాలు ప్రాచీన కాలం నుంచే ఉన్నాయి. ప్రాచీన కాలం అంటే క్రీస్తు శకం తొలి శతాబ్ది నుంచే మనకు తెలుగు భాషలకు సంబంధించినటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి అమరావతిలో లభించినటువంటి ఒక భ్రష్ట శిలా ఫలకం, దీనిలో ఉన్నటువంటిది ఏంటంటే నాగబు అనేటువంటి పదం. ఇది ఆరుద్ర గారు కూడాను ఆయన పుస్తకం మీదే వేసుకున్నాడు. నాగబు అంటే అది వ్యక్తి నామం. వ్యక్తి నామం అంటే నాగయ్య, నాగమ్మ అనేటటువంటిది. అందువల్ల నాగబు, భూ అంటే మువర్ణంబునకు మాముడి ఏని బిందుపూర్వక భువర్ణంబేని విభాషణగు అని మనకి తెలుగు వ్యాకరణం ఉంది. అందువల్ల నాగమ్ము, నాగంబు అంటే మనకు అమ్ము, అంబు, చెమ్ము, చెంబు ఇటువంటి ఉదాహరణలు చెప్పినట్టే మనకి నాగబు అనేటటువంటి పదం అది వ్యక్తినామం, నాగయ్య అని ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. అలాగే తెలుగు సాహిత్యం మనకి అనంతర కాలంలో మనకి రకరకాలైనటువంటివి వచ్చిన తర్వాత నన్నయ్య గారి కాలం నుంచి మనకు 11వ శతాబ్దం నుంచి తెలుగు సాహిత్యం వచ్చింది అని అనుకుంటున్నాం. మొట్టమొదటగా అచ్చు అయినటువంటి పుస్తకం ఏది తెలుగు పుస్తకం అంటే అది భారతదేశంలో అచ్చు కాలేదు. ఎక్కడో హ్యాలీ, జర్మనీ దేశంలోని హ్యాలీ అనేటువంటి నగరంలో అచ్చు అయింది. అది కూడా అచ్చు వేసింది ఎవరు అంటే బెంజమిన్ షూల్జ్ అనే లూథరన్ ప్రొటెస్టెంట్ మిషనరీ. ఆయన భారతదేశానికి వచ్చి తెలుగు నేర్చుకుని ఇక్కడ అచ్చు వేసే అవకాశాలు లేక జర్మనీ దేశంలో ఆయన అచ్చు వేశాడు. ఇది మొట్టమొదటి పుస్తకం పేరు ఏంటంటే మోక్షానికి కొంచు పొయ్యే దోవ. ఇది దాని పేరు. అంటే మోక్షానికి తీసుకుని వెళ్ళే మార్గం అని అర్థం. ఇది ఆయన సొంత చేతితో రాసినటువంటిది. ఆ పలకలు కూడాను ఆ రోజుల్లో చేతితో తయారు చేసినటువంటి పలకలు మాత్రమే ఉండేవి. వాటితోనే అచ్చు వేశాడు. అలాగే ఆయనది ఇంకొక పుస్తకం కూడా ఉంది. 1728లో గ్రామాటికా తెలుగికా అనేటటువంటి పుస్తకం. ఈ గ్రామాటికా తెలుగికా అనేది మొట్టమొదట వచ్చినటువంటి అచ్చు అయినటువంటి వ్యాకరణ గ్రంథం. ఇది గ్రామాటికా అంటే గ్రామర్ అని అర్థం. తెలుగికా అంటే ఇది లాటిన్, తెలుగు భాషలో రెండిట్లో కలిపి చేసింది. ఇది 8 అధ్యాయాలుగా విభజించి రాసినటువంటి పుస్తకం. ఇది ఈరోజు కూడాను మనకు అక్కడక్కడ లభిస్తూ ఉంది. ఇది జర్మన్ డెమోక్రటిక్ వాళ్ళ సందర్భం అయినటువంటి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ పురస్కరించుకొని వాళ్ళు పునః ప్రచురణ చేశారు 1984 ఆ ప్రాంతంలో. అది ఈనాటికి లభిస్తుంది. కొన్ని లైబ్రరీలో ఉంది గ్రామాటికా తెలుగికా. దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలా చక్కగా చెప్పుకోవాల్సి వస్తే దానిలో బెంజమిన్ షూల్జే ఈ వ్యాకరణం కూడా రాశాడు. లాటిన్, తెలుగు రెండింటిలో కలిపి తెలుగు వర్ణ సమన్వయాలతో పాటుగా మనకి పూర్వం రోజుల్లో పల్లెల్లో గుణింతాలు నేర్పించేవాడు. కాకు దీర్ఘం ఇస్తే కా గుడిస్తే కి. సరిగ్గా బెంజమిన్ షూల్జ్ కూడా ఇవి చక్కని అక్షరాలు యథాతథంగా ఆయన చేత్తోనే రాసి వీటిని ప్రచురించాడు. ఈ ప్రచురణలో కూడాను తెలుగు భాషకు సంబంధించినటువంటి వాక్య నిర్మాణాలు కూడాను దీంట్లో మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మనకి అచ్చైనటువంటి తెలుగు పుస్తకం భారతదేశంలో కాలేదు, ఎక్కడో జర్మనీ దేశంలో హాలే నగరంలో అచ్చయింది అని చెప్పుకోవడం కోసమే ఈ విషయాలన్నీ.
అనే పదం నుండి తీయగా అమరావతి స్తూపం చూపించగా నాగవును తొలి తెలుగు శబ్దముగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలొలుపు తేట తెలుగువాన పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీకు నరనరానా కవిత్రయం దిక్కన్నా నన్నయ్య ఎర్ర ప్రగడ హస్త దిగ్గజాల జలది వికట కముల